ప్రభువును బట్టి మన మిత్రులకి ఏం చేసినా అది ఎంతో బ్లెస్సింగ్ దేవుని బిడ్డలారా మనకే. అందుకనే బైబిల్ గ్రంథంలో అసలు బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఆతిథ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించాలట. మనం ఏం వహించాలి చెప్పండి? గెస్ట్ రిలేషన్. అంతేగాక ఆతిథ్యం ఇవ్వటం అది దేవుడు మనకిచ్చిన గొప్ప వరము దేవుని బిడ్డలారా. మీకు తెలియదు అందులో ఎన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయో. అది అబ్రహాము ఎవరికి ఇచ్చాడంటే ఏకంగా దేవదూతలకి ఇచ్చేశాడండి. పరలోక సైన్యానికే మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు వారు ఏమంటారంటే, నెక్స్ట్ ఇయర్ నీ చేతిలో ఒక బిడ్డ ఉండబోతున్నాడా. జాగ్రత్త దేవుని బిడ్డలారా. దేవుని మనల్ని టెస్ట్ చేయడానికి ఎవరినైనా మన దగ్గరికి పంపుతాడా? ఏ వ్యక్తినైనా మన దగ్గరికి టెస్ట్ చేయడానికి పంపినప్పుడు మనం ఎలాంటి మనసుతో స్పందిస్తున్నామా అని చూస్తాడు. మనం బాగా రిస్కీ కండిషన్లో ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేస్తున్నామా? ఎందుకంటే అబ్రహాము జీవితంలో అదే జరిగింది. ఎందుకంటే విధేయత, రెండోదిగా ప్రేమ, ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ అవి ఎవరిలో ఉన్నాయంటే దేవాతి దేవునిలో ఉన్నాయి దేవుని బిడ్డలారా. అందుకని ఆయన నేను అబ్రహాము దేవుడను అంటాడు ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు. ఎవరి దేవుడినండి? మన గురించి చెప్పాలి. నేను పలానా వారి దేవుడను, నేను పలానా వ్యక్తికి నేను దేవుడను అని మనం అంటాం. యేసయ్య నా దేవుడని మనం చెప్తాం. యేసయ్య మన గురించి ఏం చెప్పాలంటే, భూమి మీద భూలోకంలో పలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దేవుడని నేను. ఎందుకంటే నువ్వు ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ, ఎంత ప్రార్థన, ఎంత తగ్గింపు, ఎంత విధేయత నీకుంటే అంతగా నీ ద్వారా దేవుడు బయటికి వస్తాడు. అంతేకాక నిన్ను ఆయన ఘనపరుస్తాడు దేవుని బిడ్డలారా. అందుకని నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. చాలా సమయాల్లో క్రైస్తవులు అనుకుంటారు పెద్ద పెద్ద పొరపాట్లు చేయరండి. దావీదు చేసిన పాపం ఏంటో తెలుసా? ఒక స్త్రీని చూచి ఆమెతో పాపం చేసి రాజకీయాన్ని ఉపయోగించి ఆమె భర్తని చంపించేశాడు. సౌలు చేసిన పొరపాటు ఏంటంటే చెప్పింది చేయలేదు, కానీ చెప్పింది చేయకపోగా చేసింది తప్పు అని ఒప్పుకోలే. సౌలు కంటే పెద్ద పాపం చేసింది ఎవరంటే దావీదు. కానీ దావీదు తన తప్పుని దేవుని ఎదుట, దేవుని ప్రజల ఎదుట ఒప్పుకుంటాడు. చూడండి, ఆజ్ఞను అతిక్రమించటమే పాపం, అవిధేయత అంటారు దాన్ని కదా. సమూయేలు అడుగుతాడు సౌల్ని, ఎవరు చెప్పారు నీకు నేను అమాలేకుల సైన్యాన్ని అంతటిని నాశనం చేసుకొని రమ్మని నేను చెప్తే నువ్వు అవన్నీ తీసుకొచ్చి కొన్నిటిని ఎడ్లని, రంకెల్ని, వాటిని పట్టుకొని వచ్చి అవన్నీ నీ దేవుడైన యెహోవాకి నీ జనులు తీసుకొచ్చారని చెప్తున్నావే, నీతో మాట్లాడాల్సిన పని నాకు లేదని చెప్పి ఆ రోజు ఆ ఇద్దరు రిలేషన్ కట్ అయిపోయిందంటే అంతేనండి. ఆ సమూయేలు బ్రతికినంత కాలం సౌలుని చూడలేదంట. చూడండి, అంటే విధేయత చూపకుండా ఒక్క మాటకి అవిధేయత చూపినప్పుడు శాశ్వత కృపనే పోగొట్టుకున్నాడు సౌలు. ఏం పోగొట్టుకున్నాడండి? ఎంతమందికి ఈరోజు కృప కావాలంటే అందరు చేతులు ఎత్తారు. ఏం కావాలండి? నాకు కృప కావాలి. దావీదుకున్న లక్షణం ఏంటంటే దేవుడు చెప్పింది చేసే మనసు ఉంది. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా ఇమ్మీడియట్గా దేవుని ప్రజలు ఎదుట, దేవుని ఎదుట ఒప్పుకునే మనస్సు ఉంది. అది దేవునికి ఇష్టమైన మనసు అండి. అంటే కరిగిపోయేవాడు తను తప్పు చేసిన ఆ భయంకరమైన పాపాన్ని బట్టి దేవుని ఎదుట సాగిలపడి బ్రతిలాడుకొని క్షమాపణ అడిగి ప్రజల ఎదుట నన్ను హెచ్చరిస్తుంటే కూడా అందరి ఎదుట తనని ఏమంటాడు, ఆ దుర్మార్గుడు నీవే అంటే ఎంత బాధ ఉంటుందండి. అందరి ఎదుట కానీ నిన్నేమైనా అంటే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఈ రోజుల్లో కదా. ఒకవేళ ఒక బిలీవర్ని, ఒక మంచి స్థితిలో ఆత్మీయంగా ఉన్న వ్యక్తిని అందరి ఎదుట అంటే అంతే ఆ వ్యక్తి ఆ రోజు నుండి ఆ సేవకుడికి ఏమైపోతాడంటే శత్రువే. కానీ అది దేవుని మనసున్న లక్షణం కాదు. దావీదు మనసు ఏంటంటే ఏం చెప్తున్నాడంటే, దేవుడు నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించింది అని ఆయన ఏంటంటే ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎంత విధేయతో చూడండి. తప్పును ఒప్పుకోవటంలో కూడా ఏం చూపించాడు దావీదు? విధేయత. అంటే మనం ఒప్పుకోల్లో కూడా ఏముండాలంటే తగ్గింపు ఉండాలండి. సౌలు అది చేసిన పొరపాటు ఏంటంటే నీ జనులు నీ దేవుడైనా యెహోవాకి బలిగా అర్పించడానికి కొన్ని మంచి వాటిని తీసుకొచ్చారు. రియల్లీ దేవుని బిడ్డలారా, హార్ట్ఫుల్గా, ప్రేమపూర్వకంగా నేను ఈ మాటలు చెప్తున్నాను. చాలా డేంజరస్ ఆయుధం
ఏంటంటే సెల్ ఫోన్, ఇంటర్నెట్. దీని ద్వారా విస్తరిస్తుంది పాపం. దేవుని వాక్యం చదివే నువ్వు, ప్రార్థనలో ఉండే నువ్వు, దేవుని స్వరాన్ని వినే నువ్వు, దేవునికి లోబడాల్సిన నువ్వు, దేవుని చిత్తం చేసే నువ్వు అక్కడి నుంచి డైవర్ట్ చేసే నీ జీవితంలో ఇలాంటి చిన్ని అందుకనే అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం అట. ఏ పాపం ఇది? అందరూ చెప్పండి. అందుకనే బైబిల్ చెప్తుంది, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు మన ముందున్న పందెంలో పరిగెత్తాలి. ఏ పాపాన్ని విడిచిపెట్టి? అందరూ చెప్పండి. సులువుగా నిన్ను చిక్కుల్లోకి తీసుకెళ్తుంది. ఏంటది? ఇటువంటివే. అంటే చిన్ని విషయమే దేవుని స్వరాన్ని వినకుండా, దేవునికి విధేయత లేకుండా నీ బ్రతుకు నాశనం చేస్తుంది. జాగ్రత్త. అందుకని దానియేలు, మీరు దావీదు కావచ్చు, అంతేకాక అబ్రహాం కావచ్చు, మీరు పరిశుద్ధ గ్రంథంలో మంచి మంచి భక్తులు చూడండి, వారి జీవితాల్లో దేవుడు ఒక మాట చెప్తే ఓకే ప్రభువా నీ చిత్తం చేస్తామన్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి ఈ లోకానికి వెళ్ళి సర్వ మానవాళి కోసం నువ్వు బలి అవ్వాలి నా కుమారుడు అని చెప్పినప్పుడు అది చాలా కష్టం అండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమంటాడు యేసయ్య, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి నీ చిత్తమైతే తొలగించని. మళ్ళీ ఏమంటాడంటే నా ఇష్టము కాదు నీ చిత్తమే. అంటే ఒక చిన్న పోరాటం, అంటే ఆ ప్రెషర్ మధ్యలో కూడా యేసయ్య ఏమంటాడంటే తండ్రికి విధేయత చూపుతాడు. దేవుని బిడ్డలారా, అందుకనట ఆ విధేయతను బట్టి, ఆ తగ్గింపును బట్టి యేసయ్య నామము అన్ని నామముల కంటే పైనామం అయిపోయింది. దేవుని బిడ్డలారా, అంటే మనము దేవునికి ఒబే అయినప్పుడు, మన దేవుని మాట విన్నప్పుడు దేవుడు అందరి ఎదుట మనల్ని ఘనపరుస్తాడు. మనము అంటే మన ఘనత రావాలని, ఒకవేళ మనల్ని ఎవరు గుర్తించట్లేదని, మనకి హోప్ లేని జీవితంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని మాట విని ఒబే అయినప్పుడు దేవుడే నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కిస్తాడు. ఆయన ఎక్కించాలా, మనం ఎక్కాలా? అందరూ చెప్పాలి. మనమే ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని దేవుడు అబ్రహాముని ఎట్లా ఆశీర్వదించాడంటే నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించబడుతుంది. ఎందుకు? నీ సంతానము ఆకాశ మండలమున నక్షత్రముల వలె విస్తరించబడుతుంది. ఎందుకంటే అంత బ్లెస్సింగ్. ఎందుకంటే చెప్పండి, అంత బ్లెస్సింగ్ ఎందుకు? చెప్పండి, గట్టిగా చెప్దాం. అంత బ్లెస్సింగ్ ఎందుకు? విధేయత. మమ్మల్ని ఇక్కడ సేవ స్టార్ట్ చేయమన్నప్పుడు అందరూ మాకు ఒక ప్రశ్న, మీకు దేవుడు నిజంగా చూపించాడా? దేవుడు మీతో మాట్లాడాడా? ఎందుకంటే సాతాను మిమ్మల్ని ఏమన్నా మోసం చేస్తుందేమో. రెండవ మాటగా ఏమన్నారంటే దేవుడు మాట్లాడితే అరణ్యంలో ఉండమన్నాడు, ఆయన ప్రజల మధ్యలో ఉండమంటాడు. అరణ్యంలో ఆ యొక్క ఎండిపోయిన స్థలాల్లో ఉండే దెయ్యాలన్నారు. అప్పుడు మేమేమన్నామంటే యోహానట ఎక్కడ కేకలు వేస్తున్నాడండి? అరణ్యంలో కేకలు వేస్తుండగా మారు మనసు పొందటానికి ప్రజలందరూ యోహాన్ని వెతుక్కుంటూ వచ్చారు. చూడండి, దేవుడు స్వరం విప్పి మాతో మాట్లాడినప్పుడు, ఆయనకి మేము విధేయత చూపేటప్పుడు అక్కడ నుంచి మమ్మల్ని బయటకు తీసుకురావటానికి ఎన్నో స్వరాలు మా చెవిలో వినబడ్డాయి, మమ్మల్ని టెన్షన్ పెట్టాయి. కానీ దేవుని స్వరానికి లోబడ్డప్పుడే దేవుడు మమ్మల్ని పైకెత్తాడు. అంటే నువ్వు దేవునికి ఒబే అయ్యేటప్పుడు చాలా స్వరాలు నీకు వినబడతాయి, చాలా పోరాటాలు నీకు ఎదురవుతాయి. కానీ ఆ టైంలో నువ్వేమనాలంటే ప్రభువా నువ్వు చెప్పింది నేను చేస్తా, నువ్వేం చెప్తున్నావో నేను అది లోబడతా. దేవుడు చెప్పాడండి అబ్రహాంకి, ఆదికాండం 22 మొదటి వచనంలో అంటాడు, నువ్వు ప్రేమించి ఇస్సాకుని ఆ మోరియా పర్వతం మీద నాకు బలి ఇచ్చేయి. ఎంత సింపుల్గా చెప్పేస్తాడండి దేవుడు. ఒక సింపుల్ మాటగా చెప్పేస్తాడు అబ్రహాముతో. అంత సింపులా దేవుడు చెప్పినట్టు అబ్రహాం చేయటం? అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? చిత్తము ప్రభు అంటున్నాడండి. ఎంత అది ఏం మాట అసలు! ఎలాంటి వ్యక్తి అబ్రహాం! మనం అనుకుంటాం ప్రభువా అబ్రహాము చూడు, అబ్రహాము అన్ని వెళ్ళిన చోట దీవించబడ్డాడు, అబ్రహాం లైఫే ఒక బ్లెస్సింగ్ అయిపోయింది, నేను కూడా అలా కావాలి. రియల్లీ దేవుని బిడ్డలారా, కానీ దేవుడు మనల్ని బ్లెస్ చేయాలి అంటే, మనల్ని కూడా ఆ స్టేజ్లోకి తీసుకురావాలంటే వారు చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు వారు చేశారు. మనం కూడా ఆయన చెప్పినట్టు చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని పైకెత్తుతాడు. చూడండి, అబ్రహాంతో ఒక మాట అంటాడు, నువ్వు ప్రేమించే ఇస్సాకుని నాకేమిచ్చేయి? బలిచ్చేయి. ఎదురు ప్రశ్న ఉందండి అక్కడ. ఆ సారాంశంలో మీరు చదివితే అర్థమవుతుంది. ప్రభువా ఎందుకు ఇలాగూ
మాట్లాడుతున్నావు అని రాయబడి ఉందా? చెప్పండి మీరందరూ. ప్రభువా నువ్వే ఇచ్చి నువ్వే మళ్ళీ నీ మాటను వెనక్కి తీసేసుకుంటున్నావు అని రాయబడి ఉందా? చెప్పండి. మనకే ఒక ఏదైనా ప్రశ్న, నీ ఇల్లే ఇచ్చేయి, నీ వాకిలే ఇచ్చేయి, నీ భూమే ఇచ్చేయి, నీది అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి అంటే మనం ఏమంటామంటే, ప్రభువా ఒక్కటే కదయ్యా. లేకపోతే ఫస్ట్ దేవుడు మాట్లాడగానే నెంబర్ 1 ఆన్సర్ నీ నోట్లోనికి వస్తుంది. కానీ అబ్రహాం అట ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు మాట్లాడితే ఓకే ప్రభువా నీకు నేను లోపడతాను. ఏమంటున్నాడండి చెప్పండి? నువ్వు చెప్పింది నేను చిత్తం ప్రభువా. మనం ఏమనాలి మన జీవితంలో? నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగా కానాలా. ఆయన చిత్తానికి మనం లోబడాలండి. నిజమే, ఆయన చిత్తానికి లోబడ్డప్పుడు ఎన్ని వ్యతిరేకతలైనా మన జీవితంలో వస్తాయి, కానీ ఆయన చిత్త ప్రకారం అవి వస్తాయి. ఆయన చిత్త ప్రకారమే మనం జయం సంపాదించుకుంటాం. దేవుని చిత్తంలో లేకుండా మనం వెళ్ళినప్పుడు అపజయాలు వస్తే దేవుని కృప ఉండదు మనకి తోడుగా. మనం అనుకుంటాం, ప్రభువా నాకు సహాయం చేయవా? చూడండి, అబ్రహాము తన కుమారుని తీసుకొని దేవుని మాటకి విధేయత చూపాడు. అందుకని ఆ యొక్క ఇస్సాకు కూడా విధేయుడయ్యట అబ్రహాము మాటకి లోబడ్డాడండి. అంటే తండ్రి కుమారుని యొక్క విధేయత, అబ్రహాము యొక్క విధేయత, కొడుకు యొక్క విధేయత ఈరోజు మనందరికీ తండ్రిగా అయిపోయాడు అబ్రహాం. చూడండి, మనమే కాదు ఈ భూమి మీద ఎన్ని తరాలు ఉంటాయో అన్ని తరాలు అబ్రహాం గురించి మాట్లాడతారు. అంటే అబ్రహాము అనే పేరు చాలా మంది పెట్టుకుంటారు. అంటే అబ్రహాము అనేది ప్రతి ఒక్కరి నాలుకలో క్రైస్తవుల నోట్లో ఉంటుంది. అబ్రహాము తెలియని క్రైస్తవులు ఉండరు. ఎందుకంటే అంత హెచ్చించాడు అబ్రహాము నామాన్ని దేవుడు. దానికి అర్థం ఏంటంటే చెప్పండి, విధేయత. చాలా కష్టం దేవుని బిడ్డలారా. నిజమే, కొన్నిసార్లు దేవుని సేవకుల ద్వారా సంఘంతో మాట్లాడతాడండి. దేవుని సేవకుల ద్వారా దేవుని బిడ్డలతో దేవుడు మాట్లాడతాడు. కొంతమంది చాలా మేము సేవలు అనుభవిస్తుంటాం, కొన్ని ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాం. కొంతమందికి ప్రేమ ఉంటుంది కానీ విధేయత ఉండదు. ఏముంటుందండి? ప్రేమ ఉంటుంది కానీ విధేయత ఉండదు. ప్రేమ ఉన్న వ్యక్తికి నిజంగా విధేయత ఉండాలా. ఎందుకంటే ప్రేమ ఉన్న వ్యక్తికి త్యాగం ఉంటుంది. త్యాగం ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే తప్పకుండా ఒబే అవుతాడు. అంటే ఒక వ్యక్తికి ప్రేమ ఉండి విధేయత లేదు అంటే అది దేవుని ప్రేమ ఆ వ్యక్తిలోది కాదు, అది సహజమైన ప్రేమ. దేవుని ప్రేమ ఏం చేస్తుందంటేనంటే తండ్రికి విధేయత చూపించిందా లేదండి? యేసయ్యలో ఉన్న ప్రేమ సర్వమానవాల్ని రక్షించడానికి తన తండ్రికి విధేయత చూపించింది. చూడండి, అబ్రహాము తండ్రికి తన దేవునికి విధేయత చూపించాడు కాబట్టి, లోబడ్డాడు కాబట్టి తన ప్రియుడు తన కుమారుణ్ణి బలిగా ఇవ్వటానికి కూడా వెళ్తున్నప్పుడు ప్రభువా ఒక్క ప్రశ్న కానీ ఆయన నోట్ల నుంచి లేదండి. ఒక్క ప్రశ్నార్థకమైన మాట లేదు. చూడండి, వాగ్దానం చేశావు కదా ప్రభువా అని తండ్రి అని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసినట్టుగా లేదు. అసలు ఏం మాట్లాడలే. చిత్తం ఏమంటున్నాడండి? చిత్తం. ఎంత అంటే దేవుని ఎంత ప్రేమించాడు అబ్రహాం. అంటే ఆయన దేవుణ్ణి ప్రేమించే విషయంలో అబ్రహాం జీవితంలో ఏముందంటే విధేయత. రోజుల్లో అండి, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, చాలామంది అక్కడక్కడ నుండి వచ్చిన వారు ఉన్నారు, మీకు చెప్తున్నాను. ఒక వ్యక్తి ఎదుగుతుంటే మరో వ్యక్తికి ఏముంటుందంటే అసూయ ఉంటుంది. అసూయ అనేది, ఈర్ష్య అనేది, ద్వేషం అనేది అది చాలా భయంకరమైన స్పిరిట్. అసూయ స్పిరిట్ ఏం చేస్తుందంటే ఏది చేయటానికైనా పతనం, ఒక వ్యక్తిని ఎంతగానైనా పతనం చేస్తుంది. చూడండి, రక్షించబడి మారుమనసు పొంది బ్యాప్టిజం తీసుకొని పాపక్షమాపణ పొంది మంచి బిలీవర్గా బ్రతకటానికి అడుగుపెట్టిన నిన్ను ఎప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర అవిధేయుడిగా చేయటానికి శత్రువు వెంటాడుతూనే ఉంటుంది. అందుకని నేను ఒకరోజు చెప్పా, మత్తయి సువార్తలో ఆ రోజు మీతో మాట్లాడితే ఏమన్నానంటే, ఒక ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట చూసి ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దెయ్యమట మరలా వచ్చి ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట చూసట తనకంటే చెడ్డదని 7 దెయ్యాలను పట్టుకొని ఆ ఇంటికి వచ్చి ఆ ఇంటి స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి భయంకరంగా మారిపోతుంది. అంటే ఒక వ్యక్తిని, ఒక క్రైస్తవుని, ఒక దేవుని బిడ్డని దేవుని యొక్క విషయంలో దేవుని యొక్క చిత్తం, దేవునికి విధేయత చూపకుండా చాలా విషయాల్లో అపవాది టెంప్ట్ చేస్తుందండి.
అంటే నీ వీక్నెస్ ఏంటో వాడు పట్టుకుంటాడు. జాగ్రత్త. ఒక్క వ్యక్తి అయిన యేసయ్య విధేయత చూపినప్పుడు సర్వమానవాళికి రక్షణ వచ్చింది. నువ్వు ఒక్కడివి, నీ ఒక్కదానివి, నువ్వు అందరం కలిసి విధేయత చూపితే నీ ద్వారా అనేక మంది ప్రజలకు విడుదల కలగబోతుంది సహోదరే. అందుకని అబ్రహాము విధేయుడై తండ్రి ఇంటిని విడిచిపెట్టినందుకంట విశ్వాసులకు తండ్రి అయ్యాడు, ఆశీర్వాదానికి కర్త అయ్యాడు. నువ్వు అనుకుంటున్నావు ఇది వదిలిపెట్టుకోవాలి, వదిలిపెట్టుకో. ఇది వద్దు అంటే వద్దనుకో. అది నీకెంత ఇష్టమైన దేవునికి విధేయత చూపు. అది నీకు ఎంత కష్టమైనప్పటికీ ప్రభు చెప్పింది చెయ్యి. అది నీకు ఎంత ఇష్టమైందైనా వదిలేసుకోవాల్సిందంటే వదిలేసుకో. ఎందుకంటే అంతకంటే గొప్పగా నిన్ను దేవుడు దీవిస్తాడా. రియల్లీ దేవుని బిడ్డలారా, ఈ మాట చాలా భయం అండి. విధేయత అనే మాట మనం చదువుకుంటాము, కానీ అది చాలా భయం కలిగించే మాట బైబిల్ గ్రంథంలో. క్రైస్తవ జీవితంలో చాలా పర్టికులర్ మాట. అందుకని మనం ఏం చూపుదాం ప్రభుకి? అందరూ చెప్తాం, గట్టిగా చెప్దాం. విధేయత చూపుదామా? విధేయత కలిగి ఉందామా? చెప్పండి. చాలా సమయాల్లో సంఘాలలో ఒకవేళ ఈ ప్రోగ్రాం చూస్తే మాటలు మీరు ఇక్కడ కూర్చొని వింటున్నారేమో, దేవుని సేవకుడు నీకు ఏదన్నా బోధిస్తున్నప్పుడు నువ్వు విధేయత చూపకుండా వెళ్ళి ఈరోజు నష్టమై కష్టంలో ఉన్నావేమో. కానీ దైవజనుడు నీకు చెప్తున్నప్పుడు విసుక్కోకు. కొంతమంది ఏం చేస్తారంటే అన్నిటికీ మేము ఒబే కావాలా అంటారు, అన్నీ మేము పాటించాలా అంటారు. నీ ముఖంలో కానీ నీ మాటలో కానీ ప్రశ్న ఉండకూడదండి. విధేయత లేని వ్యక్తికి అన్ని ప్రశ్నలే ఉంటాయి. విధేయత ఉన్నవారు ఏం చేస్తారంటే ప్రశ్న అనేది ఉండదు. చూడండి, అబ్రహాము జీవితంలో క్వశ్చన్ మార్క్ లేదు దేవుని దగ్గర. అన్నీ ఎస్ అనే ఆన్సర్, నో అనేది లేదు అక్కడ. మనము దేవుని సేవకుల ద్వారా దేవుడు మనల్ని సరి చేస్తున్నప్పుడు, ఇది వద్దు అని చెప్తున్నప్పుడు, దీనిని మార్చుకో అని చెప్తున్నప్పుడు, ఇది నీకు అవసరం వద్దు అని చెప్తున్నప్పుడు తప్పకుండా నువ్వు ఒబే కావాలి. తద్వారా నీవు నీ కుటుంబం గొప్ప స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడా. ఈ కార్యక్రమం చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతుండగా నీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతున్నది. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ రోజు వరకు ఎక్కడ నీకు ఒబే కాలేదో వారి విధేయత చూపుతూ ఉండగా, ఒప్పుకుంటూ ఉండగా నీ కృప వారి కుటుంబాలపై దిగునుగాక. నీ సన్నిధి వారిని పరిపాలించునుగాక. ఒక్క దిక్కు నుండి వస్తున్న పోరాటం 7 దిక్కుల నుంచి వెళ్ళిపోవును గాక నాయన. వారి ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, సమస్యలు, బంధకాలు తెగిపోవును గాక ప్రభా. నాయన అబ్రహాము విధేయుడైనట్లు నీ మాట చొప్పున నడిచే కృప వారిపై దిగునుగాక అని ప్రార్థిస్తున్నాం. వారిని ఆశీర్వదించండి, నీ నామాన్ని గొప్ప చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో స్తోత్రములు. నేను ఇప్పుడు కనీసానికి 10 సంవత్సరాలు బట్టి తాగేవాడిని. తాగి మళ్ళీ ఖమ్మం మీటింగ్లో డాడీ మమ్మీ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ నుంచి మర్చిపోయినప్పుడు మళ్ళీ ఒకరోజు మందు తాగితే మళ్ళీ ఒకరోజు తాగినప్పుడు లివర్ పాడైందని డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు చెప్తే నేను నమ్మలేదు. మళ్ళీ హాస్పిటల్ నుంచి సిటీ స్కాన్ తీపించిన తర్వాత నువ్వు 2-3 రోజులు తప్ప ఎక్కువ బతకవని చెప్పిన డాక్టరు. అయినా కానీ నాకు దేవుడు నాకు ఉన్నాడని నేను మా ఇంటికి వచ్చి మళ్ళీ మన అధికాంక్షనేయుడు ధవళవర్ణుడు అనే క్యాసెట్ని తీసుకొని నా కడుపు మీద పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు నాకు స్వస్థత ఇచ్చినాడు దేవుడు. నాకు తాగుడు మానేసినాను, 5 నెలలు అవుతుంది. ఇప్పుడు మారు మనసు పొందాను. పేరు వెంకటేశ్వరరావు అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. అదే ఈ సాక్ష్యం నాది కాదు, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ది. తనకి బోన్ క్యాన్సర్. అయితే ట్రీట్మెంట్కి విజయవాడలో ఉన్నటువంటి మలిపాల హాస్పిటల్లో తను ట్రీట్మెంట్ తీసుకున్నాడు, కృష్ణారెడ్డి గారు డాక్టర్ గారి దగ్గర. అయితే తనకు కీమియోథెరపీ చేస్తున్నారు. కీమియోథెరపీలో వచ్చేసరికి కీమియోథెరపీ చేస్తే ఎలా ఉంటుందంటే బాడీ మీద ఒక్క ఇంట్రుక్ కూడా ఉండదు, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఊడిపోతాయి. ఎక్కడ కూడా ఏ ఫుడ్ కూడా బాడీలో డైజెషన్ అవ్వదు. తిన్న వెంటనే తాగిన వెంటనే బయటకు వచ్చేస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి మనకి హిమాయత్ నగర్లో ఉన్న
విజయ డయాగ్నోస్కి తీసుకురావడం జరిగింది పెట్ స్కాన్ కోసం. మరి మంత్లీ వన్స్ తను తీసుకొస్తే దాదాపు 20,000 ఓన్లీ స్కాన్కే 20,000 అవుతుంది. ఆ ట్రీట్మెంట్కి డాక్టర్ గారు చెప్పిన ఫస్ట్ అమౌంట్ 3 lakhs అయితే మరి రీసెంట్గా మరి అతనికి థ్రోట్కి అలాగే నోస్కి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, మరి మీకు ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పారు. మరి అతనికి నోస్లో ఉన్న ఒక గడ్డ కట్ చేసి మరి చెన్నైకి పంపించడం జరిగింది. మరి డాడీ లైవ్లో ప్రోగ్రామ్ జనవరి 1st వీక్లో ప్రేయర్ చేసేటప్పుడు మేము లిస్టులో పేరు రాసి పెట్టాము. ఇట్లా తన పేరు కే ఆంజనేయులు, అది పేరు రాసి పెట్టాము. ఇట్లా డాడీ చెప్పాడు, ఏ క్యాన్సర్ ఉన్నప్పటికీ అందరూ కూడా మరి ఈ విధంగా రాసి పెట్టుకోండి అని చెప్పినప్పుడు ఏకీవించినప్పుడు మేము ఆల్రెడీ ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేసి చెప్పాము, అమ్మ ఇట్లా ప్రేయర్ వస్తుంది మరి చెప్పినప్పుడు టీవీ పెట్టి వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకోవడం జరిగింది. పూర్తిగా నార్మల్, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయే విధంగా మరి నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. కాబట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించిన కాక. ఆమేన్. మేమిద్దరం భార్యాభర్తలము. అయితే ఇక్కడ మహబూబ్ కాలేజ్లో మీటింగ్స్కి ఈమె వల్లనే నేను వచ్చిన. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి పుట్టుక క్రైస్తవుడే, కానీ నాకు దేవుడు అంటే భయం లేదు, భక్తి అంటే భయం లేదు. కాకపోతే నటిస్తాను అనమాట, అందరి ముందు మంచిగా వెరీ గుడ్ అన్నట్టు ఉంటాను అనమాట. బయట నేను తాగుతా కూడా వేరే వాళ్ళకి అర్థం కాదు, అంటే తాగినట్టు కనబడా, నేను ఈమెకే తెలియదు నేను తాగుతా అనేసి. అయితే ఆ విధంగా ఉన్నాను. నేను మెసేజ్లు విన్నా 2 వారాలు, అయినా నేను మారలేదు. తర్వాత మాత్రం అంటే ఎక్కడ నేను వినలేదు ఇట్లాంటి మెసేజ్లు. అన్న చెప్పే మెసేజ్ మ్యాటర్ ఒకటే, వేరే వాళ్ళు కూడా చెప్తారు. కాకపోతే ఆయన చెప్పే మెసేజ్లో మనసుకు తాకుతుంది కరెక్ట్గా. రియలైజ్ అవుతాం మనం, అది అందువల్ల నేను నేను మారి ఇక్కడనే బాప్తిజం తీసుకున్నా. ఇవ్వాలనే ఈరోజే బాప్తిజం తీసుకున్నా. మీరు అనుకోవచ్చు, చూడండి ఇట్లాంటి సాక్ష్యాలు వింటే ఒక త్రాగుడిని మార్చాలంటే మీరు ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టండి, లక్షలు ఖర్చు పెట్టిన రక్షణ రాదు, మనసు మారదు. మార్చబడేది, అద్భుతం జరిగేది ఒకటే ఒక శక్తి, దైవిక శక్తి, అది యేసే శక్తి. అందుకని ఎన్ని సంవత్సరాలని తాగేవారు బ్రదర్? నేను చిన్నప్పటి నుంచి తాగుతా. చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? నాది 40 years. 40 years అండి. చిన్న వయసు నుంచి త్రాగుడికి బానిసైన బంధకాల్లో ఉన్న వ్యక్తిని విడిపించింది ఎవరంటే ప్రభువైన యేసు.